ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 9వ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి చూసుకున్నట్లయితే గనక ఈరోజు దినఫలాల ప్రకారం వద్దనుకున్నటువంటి ఒక ఆడ మగ మీ ఇంటికి వస్తారు. అయితే ఎటువంటి వ్యక్తులు మీ ఇంటికి వస్తారు, ఎందుకు వారిని మీరు వద్దనుకుంటున్నారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఈ యొక్క ధనస్సు రాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ అని ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఒక వివరాల్లోకి వెళ్తే గనక శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా పరిహారాలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వశీకరణ, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి, సంతానం సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి మొబైల్ నంబర్ 9398696950. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారం పొందండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు యొక్క ధనస్సు రాశి కిందికి వస్తారు. ఈ ధనుసు రాశికి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ధనుసు రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. వీరు అనేది అలంకరణకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు అని మనం చెప్పుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదండి. ఇక వీరు అనేది కార్యదక్షత కలిగి ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. వీరికి అనేది ఆత్మవిశ్వాసం అనేది వంశపారపర్యంగా వస్తున్నటువంటిది ఇది అండి. ఇక ఈరోజు అనేది వీరు చాలా మంచి గుణగణాలు కలిగి ఉంటారు. ఇక ఈరోజు మనం చాలా రోజులుగా వీరి యొక్క 2025 సంవత్సరం జూలై 9వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ధనస్సు రాశి వ్యక్తులకు చూస్తే గనక వద్దనుకున్నటువంటి ఒక ఆడ మగ మీ ఇంటికి వస్తారు. చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలు వచ్చాయి. వారిని మీ యొక్క జీవితంలో నుండి పక్కకు పెట్టేశారు. అంటే వారు ఒకరికి పరిచయం ఉండకపోవచ్చు లేదా లేకపోవచ్చు. వారి వల్ల మీకు ఇదివరకు ఒక సమస్య ఎదుర్కొన్నారు. దానివల్ల మీరు చిక్కుల్లో పడవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వారితో బంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావటం కానీ, మీకు కాల్ చేయటం కానీ, అనుకోకుండా మీకు తరహా పడటం కానీ జరగవచ్చు. లేదా మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసేటువంటి అంశం. ఎందుకంటే ఒకప్పుడు వారితో మీరు సఖ్యతగా ఉండేవారు, కానీ అనివార్య కారణాల వల్ల ఆ బంధాన్ని మీరు తెగదెంపులు చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వారితో ఆ బంధాన్ని తెంచుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి రావడం మీకు ఇష్టం లేదు. అయితే అటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావడం లేదా మీకు కాల్ చేయడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి సంఘటనని చెప్పుకోవాలి. మళ్ళీ వారు మీ యొక్క జీవితంలోకి వస్తారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోకి రావడం అనేది మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఫలితాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక బలమైన కోరిక అయితే నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి కోరిక అయినా ఉండొచ్చు, కానీ
మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, వృత్తి వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, మీ కోరిక నెరవేరే అవకాశాలైతే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక మీరు అనేది ప్రతికూలతలు ఈరోజు అనుకూలమైన ప్రతికూలతలు చూసుకున్నట్లయితే గనక కొంత ప్రతికూలతలు మీకు ఎదురు కాబోతున్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కాకుండా అపరిచిత వ్యక్తుల వల్ల లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా ఉండడం మీకు చాలా మంచిది. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివారాధన మేలు చేస్తుంది. అలాగే గణపతిని నమస్కరించండి. గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది. ఇక విష్ణు సహస్ర పారాయణం చేయండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.